హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయితే అవుతుంది. అలాగే ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్. పిల్లలు అలాగే మా వారు మాలేసుకున్నారని చెప్పాను కదా, మా స్వామి అందరు కాలేజ్కి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు. వాళ్ళకి లంచ్ బాక్స్ అన్నీ అయితే పెట్టాను. ఇంకా ఈవినింగ్ ఇప్పుడైతే రాలేదు, వచ్చే టైం అయితే అయ్యింది. ఇంకా రోజు ఏంటంటే లంచ్ బాక్స్లో స్నాక్స్కి ఏమైనా పెడదామని ప్రతిరోజు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. కానీ అంటే ఏ రోజుకి ఆ రోజు అలా గడిచిపోతుంది. కానీ ఈరోజు మురుగులు అయితే చేద్దామని వాటికైతే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్, ఈజీ కూడా మురుగులు. అంటే కొన్ని సైడ్లు మురుగులు అంటారు, జంతికలు అంటారు, కానీ మా సైడ్ మేము చక్రాలనే పిలుస్తాము. మాకు ఫస్ట్ నుంచి చక్రాలనే, కొంచెం మురుగులు జంతికలు అంటే కొంచెం కొత్తగా ఉండిద్ది మాకు. ఇంకా చక్రాలు అయితే చేద్దామని ప్రిపేర్ అయితే చేస్తున్నాను. అంటే ఎక్కువ కాకుండా కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలకి, ఇంట్లో తినడానికైనా ఒక 10 డేస్కి అలా చేసుకొని మళ్ళీ 10 డేస్కి అలా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి మరింతగా చేసుకోకుండా ఉండటానికి. అట్లా కాకుండా మనకు కూడా తొందరగా అయిపోయింది, పిల్లలకు కూడా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టిన ఫీలింగ్ కూడా ఉండిద్ది. ఇంకా నేనైతే అదైతే ప్రిపేర్ చేయడానికని కావాల్సినవన్నీ ఇంక ఇక్కడైతే పెట్టేసేసుకున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి. ఇంకా 1 కప్పు అంటే నేను మొత్తం 4 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లో 2 కప్పులు ఏమో శనగపిండి తీసుకొని కొంచెం కారము, అలాగే కొంచెం నెయ్యి, ఇంకా సోడా ఉప్పు అయితే ఇలా నార్మల్ సాల్టే వేసాను. అలాగే కొంచెం నువ్వులు, ఇంకా వాము, అవన్నీ వేసేసేసి బాగా కలపాలి. అవన్నీ బాగా కలిపిన తర్వాత కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగా అంటే గుల్లగా వస్తాయి చక్రాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నాకు అంటే కొంచెమే పిండి కలిపాను, నేను ఎక్కువైతే కలుపుకోలేదు. కావాలంటే మరింత ఏం చేసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం పిండితో కొంచెం చేసుకొని మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు అన్నట్టు. ఏంటంటే పెద్ద ఎక్కువ టైం పట్టదు, మనకు 1/2 అవర్లో అయితే అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా. చక్రాలు కూడా చేసుకోవడం కూడా అయిపోయింది. ఇంకా పిండి అంతా కలిపేసేసి మనకి చక్రాలకి చాలా రకాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా షేప్స్లో కూడా చేసుకోవచ్చు చక్రాలు. చిన్న చిన్న చక్రాలు, పెద్ద పెద్ద చక్రాలు, అలాగా ఈ చక్రాల గిద్దలు అనేవి మనకి ఇప్పుడు బయట దొరుకుతున్నాయి. దాంట్లో ఏంటంటే పిండి పెట్టేసేసి మనకి ప్రెస్ చేస్తే చాలు ఆయిల్లో, ఇంకా చక్రాలు అనేది వచ్చేసేస్తాయి మనకి. వీటిలో కూడా సన్న పూస, కొంచెం లావుటి అలాంటివి ఉంటాయి. నేనైతే మీడియం సైజ్ చక్రాలు అయితే చేద్దామని మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. ఇదేంటంటే ఫస్ట్ కదా, కొంచెం కొత్తగా అంటే చాన్నాళ్ళు అయింది చేయక. అందులో ఇదేంటంటే కొంచెం ప్రెస్ చేసేది అయ్యేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఇలాగైతే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కాకుండా చిన్న చిన్న చక్రాల గిద్దలని కూడా దొరుకుతాయి, అవి కూడా ఉంటాయి కదా. అవి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి, ఇవి కొంచెం బెటరు, పర్లేదు, బాగానే ఉంటాయి, గట్టిగా అయితే ఉండవు. ఇంకా అందుకని అయితే చక్రాల పిండి అంతా దాంట్లో అయితే పెట్టేసేసి ఇంకా చక్రాలు అయితే చేస్తున్నాను. ఇవేంటంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఇంకా స్కూల్ నుంచి అలా రాగలం కొంచెం తినడానికి వాటికి చాలా అంటే చాలా బాగుంటాయి. కొంతమంది అయితే అన్నంలో కూడా నంచుకొని తింటారు, కొంతమంది టీలో కూడా నంచుకొని తింటారు. అది ఎవరిష్టం వాళ్ళది. నేనైతే టీలో అయితే తిన్నాను, నార్మల్గా చక్రాలు తింటాను. అట్లాగే కొంచెం కూరల్లో అన్నం తినేటప్పుడు మాత్రం తింటాను. మీరు ఎలా తింటారు చక్రాలను ఎక్కువగా అనేది నాకైతే కామెంట్ చేయండి. ఇదివరకు నాకు బాగా గుర్తుండేది, నా చిన్నప్పుడైతే చక్రాలు చెక్కలు అలాంటి ఏంటంటే ప్రత్యేకించి పండగల రోజుల్లోనే, నార్మల్ డేస్లో అయితే అసలు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అసలు అట్లా లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అన్నట్టుంది. ప్రత్యేకించి ఫెస్టివల్ డేస్లోనే చేసుకోవాలి అనే రూల్ అయితే ఏమీ లేదు కదా. ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది. ఇదివరకు వంట అంటే అది పెద్ద ఇదిలాగా అప్పుడే చేసుకోవాలి, అప్పుడే తినాలని ఉండేది. ఇప్పుడు అసలు అలా లేదు. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఆ టైంలో తినాలనిపిస్తే ఎన్ని ఇన్స్టెంట్గా కూడా ఏదైనా తినేసేయచ్చు కదా. ఇంకా ఇప్పుడు నేను చక్రాల గిద్దలు చక్రాలు వేసాను కదా, వేసిన తర్వాత మళ్ళీ అది ఓపెన్ చేసేసి ఇంకా మళ్ళీ దాంట్లో చక్రం ఆ పిండి అయితే పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇంక వీటిని అయితే ఇలా కలదిప్పుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకుంటే చక్రాలు అయితే అయిపోయినట్టు. నాకైతే ఒక 1/2 అవర్ టైం అయితే పట్టింది, అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఈలోపు మా స్వామి అలాగే పిల్లలు వాళ్ళు కూడా వచ్చేసారు, వాళ్ళు కూడా తింటున్నారు. ఇంకా కొన్ని తీసి పక్కన అయితే పెట్టాను. ఇంకా ఈవినింగ్ ఏంటంటే గారెలకి అయితే పోసాను, దోశలకు కూడా పోసాను మరుసటి రోజు. ఇంక ఈవినింగ్కి స్వామి కదా, మళ్ళీ టిఫినే చేయాలి ఈవినింగు. ఇంకా అందుకని గారెలకి అయితే చేశాను. గారెలు కూడా మనకి స్మూత్గా రావాలంటే ఎప్పుడైనా కూడా కొంచెం మనం ఏంటంటే
గ్రైండర్లో అయితే చాలా స్మూత్గా బాగుంటాయి కదా, అలా మనకి మిక్సీలో రావాలంటే మనం ముందే బాగా మిక్సీ పట్టేసేసుకొని ఒక గంట అయితే పక్కన పెట్టేసేసుకోవాలి. ఇంకప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి. గారెలు కూడా చాలా స్మూత్గా, పైన ఏమో క్రంచీగా, లోపలేమో స్మూత్గా అయితే ఉంటాయి. ఇంక ఈలోపు మా స్వామి స్నానం చేసేసి నేను కూడా ఇల్లంతా శుభ్రం చేశాను, పిల్లలు కూడా స్నానం చేయించాను. ఇంకా మా స్వామి బయటకు వెళ్ళి ఫ్రూట్స్ అలాగే ఆ పూలు తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఇంక వస్తా నైవన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా నైవన్ ఏంటంటే ఏ మాట్లాడుతున్నాడు వచ్చిన కాడి నుంచి భలే యాక్షన్ చేస్తున్నాడు, వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది, చిన్నపిల్లలు ఎంత బాగుండిస్తారు, భలే క్యూట్గా చాలా బాగుంటారు, భలే యాక్షన్స్ కూడా బాగా చేస్తారు, భలే ముద్దొస్తారు. చిన్నపిల్లలు చేసే పనులు భలే ఉంటాయి కదా, ఏం యాక్షన్ చేస్తున్నాడో. ఇంకా ఆ తర్వాత మా స్వామి పూజ అయితే చేస్తుంటే పిల్లలు కూడా ఇంకా పూజలు అయితే ఇంకా ఉన్నారు. పొద్దున ఈవినింగ్ 2 పూటలు అయితే చేస్తారు. నేనేందంటే పొద్దున పూజ చేస్తారు కదా, ఇంకా అప్పుడు స్వామితో పాటు పూజలో కూర్చుంటాను. ఇంకా ఈవినింగ్ ఏంటంటే ఇంకా వేరే వర్క్ ఇలా ఇంట్లో ఏదైనా పనులు ఉండటం వల్ల ఈవినింగ్ మాత్రం పూజలో ఉండను. పిల్లలు మాత్రం ఈవినింగ్ అయితే పూజ చేసేటప్పుడు అక్కడే కూర్చొని ఆ మంత్రాలు అవి చెప్పడం అవన్నీ అయితే చేస్తారు. ఇంకా పిల్లలు కూడా పూజ అయితే అయిపోయి వచ్చింది. ఇంకా పిల్లలు పూజ అన్నీ చేసుకున్న తర్వాత హోంవర్క్ అయితే చేయాలి. ఇంకా మా స్వామి ఏంటంటే గుడికి కూడా వెళ్ళొస్తారు. అయ్యప్ప స్వామి మాలేసుకుంటే ఏంటంటే పొద్దున ఈవినింగ్ 2 పూటలు అయితే పూజ అయితే చేయాలి. ఇంకా స్వామి లేకపోయినా కూడా కనీసం కడ్డీలైనా ముట్టించాలి కంపల్సరిగా. ఇంకా హారతి అయితే తీసుకున్నారు. మా స్వామి ఏమో గుడికి వెళ్ళారు, పిల్లలు హోంవర్క్ రాసుకుంటున్నారు. ఇంక ఈలోపు నేను కూడా స్నానం అయితే చేసి వచ్చాను. నార్మల్గా అయితే తలస్నానం చేయాలి, కానీ నాకు తలస్నానం చేస్తే ఏమవుతుందంటే బాగా తడి వచ్చి తలంతా జలుబు అయితే చేస్తుంది బాగా ఎక్కువగా. అందుకని తలస్నానం అయితే చేయకుండా ఇంకా నార్మల్ స్నానం అయితే చేసి వచ్చాను. ఆల్రెడీ ముందే అన్ని పనులు అయితే చేసేసుకున్నాను కదా. ఇంకా దండం పెట్టేసేసుకొని పూలు అయితే పెట్టేసేసి ఇంకా పొయ్యి మీద ఆయిల్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే మా స్వామి వెళ్ళి చాలాసేపు అయింది. ఇంకా రాగానే మళ్ళీ మార్నింగ్ ఉదయాన్నే 4 కల్లా లెగవాలంటే కొంచెం నైట్ తొందరగా పనుకోవాలి. అందులో చలికాలం కొంచెం ఏంటంటే నిద్ర సరిగా సరిపోయినట్టు అనిపించదు, ఎందుకంటే తొందరగా లెగవాలి కదా అందుకన్నట్టు. ఇంకా నేను స్టవ్ అయితే ఆన్ చేసి ఆయిల్ అయితే పెట్టేశాను. ఇంకా ఆయిల్ పెట్టేసేసి పిల్లలకి హోంవర్క్ అయితే ఉంది. ఇంక ఈలోపు ఆయిల్ కాగేలోపు కొంచెం హోంవర్క్లు అయితే ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు చేసుకోవడం, ఇంకా నేను కూడా చేపిస్తున్నాను. ఇది వచ్చేసి నా ఈవినింగ్ లాగా అనుకోవడం, ఈవినింగ్ రొటీన్ లాగా అనుకోవడమే. ప్రతిరోజు ఏదో ఒకటి మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా అయితే టిఫిన్ అయితే చేయాలి మాలేసుకున్నప్పుడు. ఇంకా పిల్లలకు కూడా హోంవర్క్ అయితే చేపిస్తున్నాను. ఇంకొక పక్క ఈ పనులు చేసుకుంటా. రాసావా షుగర్? మిక్స్ వాటర్ కానీ అమ్మ కోవి రాయి రాసావా వాటర్? ఫ్లోట్ వాటర్ తర్వాత ఫ్లోట్. తర్వాత సింక్. ఇంకా పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఎస్టీ అలాంటివి అయితే పెడుతున్నారు, అంటే ముందే వాటిలో చిన్న చిన్న వర్డ్స్ అవన్నీ అయితే స్పెల్లింగ్స్ అవన్నీ అడుగుతా. ఇంకా అవైతే మా బాబుకి అయితే చెప్తున్నాడు. ఇంకా మా బాబు ఏంటంటే కొంచెం రాయడానికి ఇబ్బంది పడుతుంది, ఆమెకి ఇంట్రెస్ట్ లేదట్టుంది. అదే ఆమె ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫాస్ట్ రాసేది, ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా చాలాసేపు రాయడానికి కూడా ఇష్టపడుతుంది. అర్థమైద్ది ఆటోమేటిక్గా పిల్లలు. ఇంకా వాళ్ళు హోంవర్క్ చేసేసుకుంటుంటే ఈలోపు ఏంటంటే ఇంక నూనె అయితే కాగింది. ఇంకా నేను వచ్చి గారెలు అయితే వేయడం స్టార్ట్ చేశాను. ఈలోపు మా స్వామి కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత స్వామి అలాగే పిల్లలు అయితే తింటున్నారు. నేను గారెల్లోకి గోంగూర చట్నీ అయితే చేశాను. అది ఏంటంటే ఎప్పుడైనా స్వామికి మనం ముందే తీసి పక్కన అయితే పెట్టేసేసుకోవాలి. ఇంకా నేను ముందే తీసి పక్కన అయితే పెట్టాను. ఇంకా గారెలు ఇలా అయిపోయిన వెంటనే మొత్తం చేశాను ఒకేసారి. ఇలా ఏంటంటే నేను 1 గంట ముందే మినప్పిండి మిక్సీ వేసుకోవడం వల్ల ఇలా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి గారెలు. ఇంకా మా స్వామి తింటా మా పాపకి అయితే పెట్టేశారు. ఇంకా ఆ తర్వాత మా బాబు నేను ఇద్దరం కలిసి అయితే తిన్నాము. ఇంకా కలిసి తినేసిన తర్వాత పని అయితే ఉండిద్ది. తర్వాత ఇక్కడ ఏంటంటే మా స్వామి వీడియో తీవా అంటే ఏం తీసేది అని అంటున్నారు. ఇంకా అక్కడ నేను నవ్వుతున్నాను. ఇంకా పిల్లల హోంవర్క్ కూడా అయిపోయింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ స్కూల్లోనే చాలా వరకు అయిపోయి వచ్చింది. ఇంక ఇంటికి వస్తే ఏదన్నా రీడింగ్ రైటింగ్ చిన్న చిన్నవి ఉంటే అవైతే చేస్తారు. ఇంకా నేను కూడా తినేసాను. నేను తినేసిన తర్వాత
మళ్ళీ ఈవినింగ్ అంట్లు. ఎందుకు అంట్లు మాత్రం నాకు చాలా ఎక్కువ పడతాయి, అది ఎందుకు నాకే తెలియదు. ఎన్ని పడతాయో, ఎన్నిసార్లు కడిగిన ఇంకా వస్తూనే ఉంటాయి, వాటికి ఒక అంత అయితే ఉండదు. ఇంకా పని అంతా అయిపోయింది, తినేసారు కదా. ఇంక టీవీలో అయితే సాంగ్స్ అయితే పెట్టుకుంటున్నారు. ఈలోపు నేను అంట్లు కడిగేలోపు ఇంక టీవీలో అయ్యప్ప స్వామి సాంగ్స్ అయితే పెట్టేసేసుకొని వాళ్ళు వింటున్నారు. ఇంక నేను అంట్లు అయితే కడిగేసేసి దోసపిండి ఉంటే మరుసటి రోజుకి దోసపిండి అయితే మిక్సీ అయితే వేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.